ఓం నమ శివాయ శంకరాయ చ నమో నమో నమ. అది నేను చెప్పబోతుంటే ఆయన నువ్వు చెప్పద్దు, నీ ముఖము నీ కళ్ళు బాడీ లాంగ్వేజ్ అంటారు దీన్ని. అంటే శరీరంలో ఉండే అభినయాలు చూసి కొంతమంది మనస్తత్వాన్ని కనుగొంటారు. దీన్ని బాడీ లాంగ్వేజ్ అని ఆంగ్లంలో అంటారు. శరీరం యొక్క కదలికలు, కళ్ళు తీరు, నోటి పెదవుల తీరు, నుదుటి భాగం యొక్క ముఖ కవలికలు, ఇవన్నీ మనకు కొన్ని సంకేతాలు ఇస్తాయి. అది జ్ఞానవంతులకి అర్థమవుతుంది. నాయన నీ ముందుకు వచ్చావు నాకు తెలుసు అంటే నేను చెప్పేది వినండి గురువుగారు, నువ్వు చెప్పు వింటాను. నాకు తెలిసి నువ్వేం చెప్పబోతున్నావు, కానీ నేను చెప్పి ఇక్కడ అందరూ వింటారు, చెప్పు అని అన్నాడు. యవ్వనంలో మీకు ఎందుకు ఆ జ్ఞానం రాలేదు అని అన్నాడు. చాలా తెలివిగా అడిగాడు. సత్యనిచ్చినప్పుడు నాయన నీ వయసులో ఉన్నప్పుడు మాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఆ రోజుల్లో జ్ఞానం వచ్చి దగ్గరకు వచ్చి బోధించేవాళ్ళు ఎవ్వరు లేరు. ఎక్కడ ఆలయాలకు వెళ్తేనో లేకపోతే ఎక్కడ జ్ఞాన కేంద్రాలు ఆశ్రమాలకు వెళ్తే తప్పితే ఇలా ప్రజల మధ్యకు వచ్చి జ్ఞానం చెప్పేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి మాకు తెలియదు. కానీ చెప్పేవాళ్ళున్నా కూడా చెడిపోయేవాళ్ళు అనేక మంది ఉన్నారు. ఒకప్పుడు చెప్పేవాళ్ళు లేకుండా చెడిపోయారు కొంతమంది, ఇప్పుడు చెప్పేవాళ్ళు ఉన్నా చెడిపోతున్నారు అనేక మంది. కాబట్టి నీవు నీ యొక్క జ్ఞానాన్ని పరంగా నువ్వు చెప్పావు. ఇప్పుడు నేను చెప్తాను. నీవు వచ్చింది ఈ యొక్క తేజస్వి కోసం. తేజస్విని నువ్వు ఆ వ్యామోహంలో పడిపోయావు. మరి ఆమెలో ఆ వ్యామోహం ఉండాలి కదా, ఉందా? నీకు ఎప్పుడన్నా ప్రకటించిందా? నీ కంటి చూపులు, నీ ప్రేమ, ఆరాధన భావాలు, ఆమెని వెంటబడ్డము అనేక మార్లు చేశావు. ఇదివరకు ఒక 2 వచ్చిపోయారు. ఇలాగే నువ్వు 3వ వాడివి. నీవు కూడా ఇప్పుడు ఆమెను ఆరాధిస్తున్నావు, ప్రేమిస్తున్నావు. కానీ ఆమెలో ఉండాలి కదా అది కూడా. మరి ఎవరి మధ్యలో ఆకర్షణ ఉంటుంది? స్త్రీకి పురుషుడికి మధ్యలో ఉన్నది ఆకర్షణ. ఆకర్షింపబడతారు. స్త్రీలను అనాది కాలంగా వ్యామోహ వస్తువుగా చెప్పేవాడు. ఇది చాలా తప్పుడు అభిప్రాయం. ఎందుకంటే మేము తపస్సు చేస్తున్నాం, దేవేంద్రుడు రంభా ఊర్వశిని పంపించాడు తపస్సు చెడగొట్టడానికి. ఎందుకు స్త్రీలు అయితే మగవాళ్ళు వ్యామోహంలో పడతారు. మీ తపస్సుకి స్త్రీలకు ఏం సంబంధం అండి? తపస్వికులకి వ్యామోహం రాకుండా ఉండాలి. దేవేంద్రుడు పంపాడు అని అంటే వాటిని మనం వ్యామోహంలో పడిపోయి కొంతమంది అలా చెడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారని అంటారు. కానీ స్త్రీకి పురుషుడు ఎంత ఆకర్షణ, పురుషుడికి స్త్రీ కూడా అంతే ఆకర్షణ. వ్యామోహం ఇద్దరి మధ్యనే ఉంటుంది. ఇది సహజం. నీవు కోరిన ప్రకారం ఇప్పుడు ఆమెను అడగ, తేజస్సుని నీవే అడగ. ఆమెగా అంగీకరిస్తే నీవు హాయిగా వివాహం చేసుకోండి, అది కూడా మీ పెద్దల సమ్మతించు అని చెప్పాడు సత్యనిష్ఠుడు. సరే, తేజస్సుని అటువైపు కూడా చూడలేదు. మా తేజస్సుని వింటున్నామంటే, ఏమో గురువుగారు నేను వినటం లేదు, మీరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడినా తెలియలేదు, ఇది మాత్రం నా చెవుల దగ్గరికి కూడా రావటం లేదు, ఏదో ఎవరితో మాట్లాడుతున్నారు మీరు అని అని. వాడి మాటలు, వాడి స్వరం అంతా కూడా ఎంతో ప్రేమానురాగం కురిపిస్తున్నాడు వాడి మాటల్లో. ఎట ప్రేమించారు, ఇది చేశాను. మనం నువ్వు అట్లా చేసి తిరిగి ప్రేమించాలి కదా. ఆ ప్రేమ లేకపోతే నువ్వు ఇన్నిసార్లు తిరిగినా 100 సార్లు పొల్లి దండాలు పెట్టినా కూడా నీకు దక్కది నాయన. దక్కాల్సింది ఎవరికి దక్కుతుందో అదే దక్కుతుంది, ఎవరికి ఎంత ప్రాప్తమో అదే ప్రాప్తిస్తుంది. నీవు వృధాగా వచ్చి అనవసరంగా నీ ఆవేశాన్ని, నీ యొక్క బాధను చెప్పుకొని లోపల కుసించిపోవద్దు. దేశంలో అమ్మాయిలు లేరా? ప్రపంచంలో ఇంకెవరు లేరా? అందమైన స్త్రీలు లేరా? వెతుక్కో. నీకని ఎక్కడో భగవంతుడు రాసి పెట్టాడు, వెతికి వెళ్ళి పట్టుకో. అంతేకాని నిన్ను ఇష్టం లేని స్త్రీని రావణాసురుడిలాగా సీతకి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఎత్తుకుపోయాడు. ఆ విధంగా బలవంతం ఎత్తుకుపోతే ఆ తర్వాత రావణాసుడికి ఏ గతి పట్టిందో అదే గతి పడుతుంది అందరికీ. కనుక నీవు ఇప్పుడు ఆ మాటలు విన్నావు, నీ మాటలు ఆమెకు వినబడే లేదు. ఆమె మాటలేమో నువ్వు విన్నావు, నీ మాటలు ఆమెకు వినబడే లేదు. నేను చెప్పేది కూడా ఆమె వినబడలేదు. మన ఇద్దరి మధ్య ఈ చర్చ కూడా ఆమె వినలేదు. కథనైనా వృధా ప్రయాసరికి వెళ్ళిపో. ఆమె ఇలాగే ఉండిపోవాలని ఉంది. ఎందుకంటే ఇది కూడా సంస్కారమే. ఆ యువకుడు వెళ్ళిపోయాడు లేచి. అక్కడ ఉన్న అందరికీ చెప్తున్నారు, గురువుగారు ఇది సంసార జీవితం చేయకుండా మానవులకు మోక్షం వస్తుందా అని. ఆయన భగవంతుని ప్రేమించి
భగవంతుని ఆరాధించి భగవంతునితోనే వివాహం జరిపించినటువంటి స్త్రీలు చాలామంది ఉన్నారు మన భారతదేశంలో. శ్రీకృష్ణ పరమాత్మను ప్రేమించి ఆయన ప్రేమలో పడని వారంటూ ఎవరు ఉండరు. లోపల ఎంతో ప్రేమ ఉంటుంది. బాహ్యంగా మాత్రమే భార్యాభర్తలు అనుకుంటాం. నేను ప్రేమిస్తాను, స్త్రీ అందరూ ప్రేమిస్తారు, స్త్రీలు కూడా ప్రేమిస్తారు. మనమంతా కూడా స్త్రీలమే. ఈ యొక్క భౌతిక ప్రపంచ దృష్ట్యా చూస్తే పురుషులు స్త్రీలు వేరువేరు. ఆధ్యాత్మిక దృష్ట్యా చూస్తే పురుషుడు ఒక్కడే, పరమాత్ముడు ఒక్కడే, శ్రీకృష్ణుడు ఒక్కడే. కనుక ఆ ద్వాపర యుగం అంతా కూడా ద్వాపరము స్త్రీల పరమైంది. అంటే ఆ స్త్రీలందరూ పరమాత్మ పరమైపోయినారు. అంటే స్త్రీలు ఎవరు అంటే ఆడస్త్రీలే కాదు, మగవాళ్ళు సైతం ఆయన వ్యామోహం పడిన వారంటే ఎవ్వరు లేరు. పరమాత్మ అంత దయామయుడు, అంత కరుణామయుడు, అజ్ఞానాన్ని పోగొట్టేటువంటి జ్ఞానస్వరూపం. భగవద్గీత బోధించాడంటే మనకు అర్థం కాలేదా? కనుక వాళ్ళకి చెప్తున్నాడు సత్యనిష్ఠుడు, నాయన ఆమె గత జన్మ సంస్కారాలు మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అదే పూర్వ సంస్కారాలన్నీ లోపల ఉంటే ఆ విధంగా మనం తయారవుతాము. అయితే జ్ఞానం తెలుసుకుంటే దాన్ని మార్చుకోవచ్చు. ఈమెకు పూర్వ సంస్కారాలు అలాగే ఉన్నాయి. ఆమె పూర్వజన్మ ఇప్పటికీ దాదాపు 61 సార్లు ఆమె స్త్రీగా పుట్టింది. ఈ భగవంతుడి తప్ప ఇంకెవ్వరిని ఆత్మలోకి రానిలేదు. ఇప్పుడు కూడా అదే సంస్కారం ఉంది. కనుక ఆమె పురుషుడి వ్యామోహంలో పడే స్థితి లేదు. పరమపురుషుడు, పరాత్పరుడు, జగన్నివాసుడు, ఈశ్వరుడు, సర్వేశ్వరుడు, సృష్టికర్త, జ్ఞానకర్త, యజ్ఞకర్త, భోక్తకర్త, సర్వం తానైన వాడు ఒక కర్తనే ఉంది. కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా ఆయనే. ఆయన పాపం ఆయన ప్రేమిస్తూ ఉంది. కాబట్టి ఆమె ప్రేమను చెడగొట్టాయి యొక్క ధైర్యము, సాహసము ఎవరు చేయరు. అంటే ఆమె ఏది వినాలనుకుంటే అదే వింటుంది, ఏమి వినకూడదు అనుకుంటే అది వింటాము. ఇదే కదా యోగజ్ఞానం అంటే. ఇంద్రియాల నిగ్రహమే యోగజ్ఞానం, జితేంద్రియత్వమే యోగజ్ఞానం. జితేంద్రియత్వం లేకపోతే మనం అనేక మంది కూడా మనిషి కాబట్టి మనిషిగా పోతారు తప్పితే ఏ గొప్పవారుగానే మిగలరు. తనలో గొప్ప ఉందని కొన్ని తరాలను చెప్పుకోవాలి. అలాంటి మహానుభావులు ఉంటారు. కనుక జ్ఞానం తెలిసాక తప్పు చేయకూడదు. తప్పు చేసాం కదా అని దాన్ని లోపలనే గుసించిపోకూడదు. తప్పులెన్ను వారు తండోపతండం గురువు కల్లా ఉండు తప్పులెన్ను వారు తమ తప్పులను కలియ స్వదా విరామేంద్రదేవం. ఎంత అద్భుతమైన పరిచయం. తప్పు చేయని మనిషి జన్మ ఎత్తాక తప్పు చేయని స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరు ఉండరు. ఏదో ఒక పొరపాటు చేస్తారు, ఏదో ఒక విధంగా. కనుక ఇతరులు తప్పులు ఎంచుకుంటూ కూర్చుంటే మనం అజ్ఞానంలో పడిపోతాం. మనం తప్పులను వదిలి మానేసి మనం జ్ఞానం పెంచుకోవాలి. నమో నారాయణ. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.